ఎవరితోటి? ఇవాళ రేపు మన మనుషులు ఎవరితో కనెక్ట్ అవుతుండ్రు? ఎవరు బాగుంటే, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే, ఎవరు మంచిగా మోసం చేస్తే, ఎవరు తీయగా మాట్లాడితే కదా, కఠోరంగా చెప్తే అస్సలు ఇష్టం ఉండదు. గట్టిగా చెప్పినాకో సెకండ్ టైం వీళ్ళొద్దు మాకు కదా. చుట్టాలు ఇప్పుడు ఎవరైనా మనం ఏదైనా ఇచ్చినాం చెప్పినాం కొంచెం వాళ్ళకంటే వద్దు అంటారు కదా. దేవునికి ఇస్తూ ఉంటాం. అందుకే దేవుడికి మహిమ కలుగుందాక. దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో ఆయన అద్భుతం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగుందాక. నీవు ఈ దేవుడైన యెహోవా మాట ఈయన ఎడలా ఈ దీవెనలన్నీ ఒకటి కాదట. దేవుడికి మహిమ కలుగుందాక. ఎన్ని 3వ వచనం నుంచి చూస్తే, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము. దేవుడికి మహిమ కలుగుందాక. గర్భఫలం యెహోవా కదా. అమ్మ బ్లెస్సింగ్ రావాలి అందరికీ. మన్మని బిడ్డని చూస్తుంది. మరి ఇప్పుడు ఆ మన్మరాలి కొడుకు కూడా చూస్తుంది అమ్మ. దేవుడికి ఇస్తే మనందరికీ అమ్మ ఆయుష్ వచ్చింది కాక. ఏమంటే 4వ వచనంలో, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవునికి మహిమ కలుగుందాక. ఎంతమందికి దీవెన ఇష్టం? అందరికి ఇష్టం. ఏమంటాం? ఎవరు ఏం మాట్లాడినా దీవెన మాట్లాడాలి అంటాం కదా. దేవునికి ఇష్టం. ఏదన్నా ఒక మాట మనకు రాంగ్ వినిపిస్తే అస్సలు ఇష్టం ఉంటుంది. కానీ దీవెన ఎప్పుడు వస్తుంది తెలుసా? మనం ఎప్పుడైతే ఆయనతో కనెక్ట్ అవుతామో, ఆయనతో ఉంటామో, దేవుడితో మన సావాసం. దేవుడికి మహిమ కలుగుందాక. దేవుడితో ఎప్పుడైతే నడుస్తామో ఆ దీవెనలన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తిస్తే అంట. మనం అడగం, మనం ప్రార్థన చేసుకుంటాం, తింటాము, ఉంటాము, అన్ని పనులు చేసుకుంటాం. కానీ దేవుడు ఇవ్వాల్సిన అన్ని బెనిఫిట్స్ 1 by 1 ఇస్తే ఆశ్చర్యపోతుంటాం. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కాలి. మనం ఒకటి ఎక్కగానే లాస్ట్ మెట్లు ఎక్కుతామా? ఎక్కం. ఏం చేస్తాం? 1, 2, 3 అనుకుంటా ఎక్కినప్పుడు దేవుడు చాలా ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట. యోషువ 3వ అధ్యాయము 5వ వచనం. లాస్ట్ యోషువ 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞయించెను. దేవునికి మహిమ కలుగుందాక. ప్రతి పూట రేపు చేస్తాడు అద్భుతం దేవుడు, ఈరోజు కూడా చేస్తాడు. ఇక్కడ యోషువ మాట్లాడుతున్న ప్రతి మాట మన మధ్యలో దేవుడు అద్భుతాలు చేయడానికి, ఆశ్చర్యక్రియలు చేయడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మన నెక్స్ట్ జనరేషన్ తయారు చేయడానికి. బిడ్డలకు ఇచ్చిన గొప్ప బిడ్డ కేతుర దేవుడు దీవించను గాక. బిడ్డలందరూ మనం వచ్చిన ఆమె కోసం కదా దేవుడికి ఇస్తాం. దేవుడు ఆ బిడ్డను దీవించిన దాకా, ఈ వాక్యం కూడా దీవించిన దాకా. ప్రతి ఒక్కటి ఏంటంటే, ఎప్పుడైతే వాక్యం చదువుతామో, ప్రార్థన చేస్తామో, దేవునితో కనెక్ట్ అవుతామో, దేవుడు మనతో కనెక్ట్ అవుతాం. మనుషులతో కనెక్ట్ అవ్వడం కంటే దేవునితో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దేవుడి వాక్యం గురించి